పిల్లలంతా ఒకలాంటి మీరు చెప్పినట్టు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ చేయగల కావచ్చు. దీనివల్ల కొన్ని రకాల వాళ్ళ అలవాట్లు తప్పిపోయినాయి. మర్యాద చేయడం కావచ్చు, సమాజంలో మంచి చేయడం కావచ్చు, లేకపోతే కొన్ని అలవాట్లు. మీ బ్రైటర్ మైండ్స్ ద్వారా ఒక పదం విన్నాను, ఎంపతి. ఏంటిదండి స్పెషల్ ఏంటి? అదేంటి? ఓ చెట్టు మనకు పండ్లు దొరుకుతున్నాయి, ఎవరో పెట్టిన చెట్టు మనం ఇంట్లో లేదా మన ఏరియాలో ఉన్న వాటిని మనం తింటున్నాం. మనం మన పిల్లలకి మనం నెక్స్ట్ జనరేషన్ కి అందించాలంటే చెప్తే వినరు, అది మంచి చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు తోచిందే చేస్తారు అనే వాళ్ళు. కానీ మీరు ఎట్లా ట్రైన్ చేస్తారు? సో మెయిన్ గా హైపర్ యాక్టివ్ కొన్ని విధాలుగా మంచిదే. వాళ్ళు హైపర్ కావడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టు అంతా కూడా పిల్లడు ప్యాకెట్ ఫుడ్, సో బయట దొరికి అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం, ఆ కెమికల్ ప్రాసెస్ ఫుడ్. సో దాన్ని సైన్స్ లో ఇట్ ఈస్ అ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే మేము మంచి ఫుడ్ పెడుతున్నాము కానీ వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ కావడం లేదు. కేవలం అంటే ఫోన్ ఇస్తేనే, ఆ స్క్రీన్ చూస్తే తప్ప తిండినాడు. ఇది ఎట్లా మారాలి మరి? ఒక పిల్లోడికి తినేటప్పుడు ఫోన్ ఇచ్చామనుకోండి, పిల్లలు ఫుడ్ ఎంతసేపు తిన్నప్పుడు అంతసేపు ఫోన్ ఉండాలి వాళ్ళకి. అవును. లేదా ఫోన్ ముందు కనబడ్డప్పుడు ఫుడ్ ఉండాలి వాళ్ళకి. ఇట్లా బ్రెయిన్ లో ఏమవుతుందంటే దీనికి ఇంటర్లింక్ అయిపోతుంది. పేరెంట్స్ అడుగుతున్నారు, మా పిల్లల్ని మీ దగ్గర చేర్పిస్తే మేము అనుకున్న ఆశలు నెరవేరుతాయా? మనం చెప్పిన అంశాలు పేరెంట్స్ పిల్లలతో చేయించగలిగితే. పేరెంట్స్ నుంచి ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది, లేదా ఇంకా కూడా పేరెంట్స్ అంటే దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? సో పేరెంట్స్ కి అవగాహన ఇంకా ఇక్కడ లేదు జనాలు. మనం ప్రచారం చేసిన పేరెంట్స్ కి అర్థం కాకపోవడం ఒకటి, తర్వాత ఇది అన్ని కోర్సులు లాగానే తల్లిదండ్రులు చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేరెంట్స్ గురించి ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది. నేను లక్షల రూపాయలైనా వెచ్చించి కార్పొరేట్ కాలేజీలలో ఎత్తాం, ఎక్కడెక్కడైతే వాడు ఏ రూమ్లో ఉండని కానీ మాకు ర్యాంక్ కావాలి, మార్కులు కావాలి. అట్లాంటి వాళ్ళకి ఎంత అంటే వెయిట్ పడుతుంది, ఎట్లా ఉంటుంది బ్రెయిన్ పరంగా? పిల్లలకి తెలియని ఫోబియా ఒకటి, మార్క్స్ వస్తే రావు అనేది. ఆ ఫోబియాస్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు సింపుల్ గా ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎట్లా ఉంటాయంటే సేమ్ ఇదా ఒక ప్రెషర్ కుక్కర్ లాగా వాళ్ళని బాగా ప్రెషర్ చేయడం వల్ల ఈ బ్రైటర్ మైండ్ పంపించి సీసర్ ఏంది, కలర్ స్కూల్ ఏంది, దీని వల్ల ఏం ఉపయోగం అనే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? సో మెయిన్ ఏంటంటే వాళ్ళు అకాడమిక్ లో రాణించాలన్నా, నాన్ అకాడమిక్ రాణించాలన్నా. కోవిడ్ నుంచి పిల్లలంతా కంప్లీట్ పేరెంటిజం కంటే మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయింది కదా. అంటే ఏంటి దానివల్ల ఇంకా దుష్ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సో మెయిన్ గా కోవిడ్ లో పుట్టిన పిల్లలకు కానీ, తర్వాత ఆ టైంలో పెరిగిన పిల్లలకి కానీ మెయిన్ ఏంటంటే